శ్రీరాముని చరిత్రకు సాక్షిగా గోదావరి పక్కన వెలిసిన ఈ పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. 15 సంవత్సరాల తర్వాత టెంపుల్కి వచ్చానండి. అప్పుడు కాలేజ్ చదువుతున్న టైంలోనే డిప్లొమా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మనుగురులో ట్రైనింగ్ వచ్చినప్పుడు రామదాసు చరిత్రతో మిళితమై భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక అనుభూతితో నింపుతుంది. శ్రీ మహావిష్ణువు తన భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వైకుంఠం నుండి రామావతారంగా ఇక్కడే వెలిశాడు. అందుకే భద్రాద్రి రాముణ్ణి వైకుంఠరాముడని అంటారు. శ్రీరాముని వనవాసాన్ని గుర్తు చేసే పవిత్ర అరణ్యక్షేత్రం అయినటువంటి పర్ణశాల రామాయణం నిజంగా చోటు చేసుకున్నదన్న భావన కలిగిస్తుంది. చరిత్ర పౌరాణికం కలగలిసిన ఈ పుణ్యక్షేత్రం అందరినీ ఆహ్వానిస్తుంది. వెల్కమ్ టు ద డివైన్ ల్యాండ్ ఆఫ్ డివోషన్ ఇన్ తెలంగాణ, భద్రాచలం. హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలంకి నేను అల్లూరు జిల్లా మోతుగూడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. అప్రాక్స్ 96 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 2 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. భద్రాచలం అనేది వెల్ కనెక్టెడ్ టౌన్. సో అన్ని ఏరియాస్ నుండి ఇక్కడికి బస్ కనెక్టివిటీ ఉంటుంది. పవిత్రమైన గోదావరి నదీ తీర ప్రాంతంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభూగా కొలువైన ప్రాంతం. చుట్టూ రెసిడెన్షియల్ హౌసెస్ మధ్యలో కొండ మీద ఉంటుంది ఈ టెంపుల్. టెంపుల్లోకి మొబైల్ ఎలా ఉండదు కాబట్టి లోపల విజువల్స్ తీయలేకపోయాను. సీజన్ కాదు కాబట్టి పెద్దగా భక్తులు ఎక్కువగా లేరు. 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. 15 సంవత్సరాల తర్వాత టెంపుల్కి వచ్చానండి. అప్పుడు కాలేజ్ చదువుతున్న టైంలోనే డిప్లొమా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మనుగురులో ట్రైనింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడే 15 సంవత్సరాల తర్వాత. ఇక భద్రాచల స్థల పురాణం చూసుకున్నట్లయితే రామాయణంలో ప్రధాన ఘట్టాలకి ఈ ప్రాంతమే వేదిక అయినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ కాలంలో ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అరణ్యంగా ఉండేది. అరణ్యవాస సమయంలో శ్రీరామచంద్రుడు భార్య సీతాదేవి తమ్ముడు లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతంలో నివసించినట్లు, సీతమ్మ బంగారు లేడిని చూడటం, మారీచ వధ, రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం అన్నీ కూడా ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న పర్ణశాలలో జరిగాయని, ఆ ప్రాంతం నుండే శ్రీరాముడు గోదావరిని దాటినట్లు పౌరాణిక కథనాలు చెప్తున్నాయి. అంత దగ్గర సంబంధం ఉంది రామాయణంతో ఈ భద్రాచల క్షేత్రానికి. సాధారణంగా మిగతా ఆలయాల్లో ఉండే శ్రీరామచంద్రుడి మూర్తి స్వరూపం మానవ రూపంలో కనిపించగా ఇక్కడ మాత్రమే 4 చేతులతో కనిపిస్తాడు. శ్రీరాముడిగా కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు ఉంటే మిగిలిన 2 చేతులతో విష్ణుమూర్తి మాదిరిగా కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ఉంటాయి. రామావతార సమాప్తి జరిగి శ్రీ మహావిష్ణువుగా వైకుంఠం చేరిన చాలా కాలం తర్వాత శ్రీ మహావిష్ణువు తన భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వైకుంఠం నుండి రామావతారంగా ఇక్కడే వెలిశాడు. అందుకే భద్రాద్రి రాముణ్ణి వైకుంఠరాముడని అంటారు. శ్రీరాములు వారు పశ్చిమంగా కొలువైన దిశలోనే పవిత్ర గోదావరి నది ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. గోదావరి నది ఈ ప్రాంతంలో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ గోదావరి నది మీద నిర్మించిన వంతెన కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడే స్వామివారి పేరు మీద ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడే భోజనం చేసి పర్ణశాలకి స్టార్ట్ అయ్యాం. శ్రీరామనవమి అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ భద్రాచల ఆలయమే. కన్నుల పండుగగా జరిగే ఈ కళ్యాణాన్ని చూడటానికి చాలామంది భక్తులు దేశ విదేశాల నుండి వస్తారు. ఈ భద్రాచల రాముల వారి ఆలయ నిర్మాణం గురించి శ్రీరామదాస్ మూవీలో చాలా బాగా చూపించారు. వీలైతే ఒకసారి చూడండి. భద్రాచల సమీపంలో తప్పక దర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్ణశాల భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇప్పుడు సీతమ్మవారు ఆరబెట్టిన నారచీర గుర్తులు ఉండే ప్రదేశానికి వెళ్తున్నాం. సీతమ్మ నారచీరకు వెళ్ళే మార్గం క్లోజ్ అయిపోయిందండి, వాటర్లో మునిగిపోయింది మొత్తం. ఇలా లోపల ఉంటుంది, ఇక్కడ మొత్తం మునిగిపోయింది. ప్రస్తుతానికి ఇదే ఉంది. నెక్స్ట్ పక్కనే ఉన్న పర్ణకుటీరం శ్రీరాములు వారి ఆలయంకి వెళ్తున్నాం. ఇక్కడే సీతారామ వనవాస సమయంలో పర్ణకుటీరం నిర్మించుకుని ఉన్నారని, బంగారులేడి దర్శనం, సీతాపహరణం ఇక్కడే జరిగినట్లు చెబుతారు. ఈ పర్ణకుటీరంలోనే శ్రీరామ వనవాస ఘట్టాలని విగ్రహ రూపంలో నిర్మించారు. ఇక్కడ ఎక్కువగా ఇప్ప పువ్వు దొరుకుతూ ఉంటుంది. వనవాస సమయంలో సీతారాములు వారు ఈ ఇప్ప పువ్వుని తినేవారని కొన్ని శాసనాలు చెప్తున్నాయి. కరెక్ట్ 2020లో అక్కడ వరకు వచ్చిందంట వాటర్, మొత్తం ఆ మెట్ల దాకా వచ్చిందంట వాటర్ మొత్తం. ఇది మునిగిపోద్ది. ఇక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా గోదావరి. ఇది మొత్తం ఇంకొక 60 feet హైట్ అయితే ఆ పర్ణశాల మొత్తం మునిగిపోద్దంట. ఈ ఏరియాలో గోదావరి నది ఎందుకు ఇంత ఉధృతంగా ప్రవహిస్తుందంటే, ఒడిశాలోని బలిమల రిజర్వాయర్ నుంచి వచ్చిన నీరు ఆంధ్రాలో సీలేరు నదిగా మారి కోనవరం దగ్గర శబరి నదిలో కలుస్తుంది. చెప్పాలంటే గోదావరికి మెయిన్ కాంట్రిబ్యూషన్ ఈ ఉపనది అయినటువంటి శబరి నదియే. వర్షాకాలంలో హ్యూజ్ వాటర్ శబరి నది ద్వారా గోదావరిలో కలిసినప్పుడు వాటర్ విడ్త్ పెరిగి తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటినీ ముంచేస్తుంది. పోలవరం బ్యాక్ వాటర్స్ వలన కోనవరం ఆల్మోస్ట్ మునిగిపోయింది. ఇంకా చాలా గ్రామాలు మునిగిపోతాయి. నెక్స్ట్ వీడియోస్లో ఈ ముంపుకి గురి అయిన ప్రాంతాలని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వరద వస్తే బ్యాక్ వాటర్స్లో ఈ ప్రదేశం మొత్తం మునిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా ఈ ప్రదేశాన్ని విజిట్ చేయకపోతే త్వరగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఏ ఊరి మీద వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తే నేను వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.